So today we are going to discuss about the concept of conversions. సో ఈ కన్వర్షన్స్ ఏంటి అంటే మామూలుగా మనం ఈవెన్ మీరు బేకరీస్లో లేదా ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో వారికి సంబంధించిన డేటా మొత్తం ఎక్సెల్లో మెయింటైన్ చేస్తూ ఉంటారు. కస్టమర్ ఇన్ఫర్మేషన్స్ కానివ్వండి, అదేవిధంగా వారి ప్రోడక్ట్స్ విషయాలు కానివ్వండి, వారికి సేల్స్ విషయాలు కానివ్వండి, సో అన్నీ కూడా మీకు ఒక ఎక్సెల్ రూపంలో ఉంటాయి. ఎక్సెల్ రూపంలో ఒక లిస్ట్ లాగా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు దానికి మించిన అప్డేషన్ ఎస్ఏపి వచ్చింది. సో వాట్ ఇఫ్ వారు ఎస్ఏపిని ఇంటిగ్రేట్ చేయాలి అంటే, సో ఆ డేటా ఉంది, ఆ డేటా కూడా మైగ్రేట్ చేసుకోవాలి ఎస్ఏపికి. సో దానికే మనం ద కాన్సెప్ట్ ఆఫ్ కన్వర్షన్స్ అని అంటాం. సో చాలామంది దీనిని ఫైల్ హ్యాండ్లింగ్ అంటారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా సో అన్నీ కూడా కన్వర్షన్స్ పార్ట్ కిందకి వస్తాయి. కానీ ద రియల్ పార్ట్ ఆఫ్ కన్వర్షన్స్ విచ్ విల్ బి బీడీసీ, విచ్ ఇస్ బ్యాచ్ డేటా కమ్యూనికేషన్. సో వన్స్ మనం ఈ ఫైల్ హ్యాండ్లింగ్ ప్లస్ AL11 ఈ టాపిక్స్ అయిపోయిన తర్వాత సో వీ డిస్కస్డ్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ బీడీసీ మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అయితే నా దగ్గర ఒక ఎస్ఏపి డేటా ఉంది. ఓకేనా, ఎస్ఏపి డేటా ఉంది. సో విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ ఇంటర్నల్ టేబుల్. సో ఆ డేటాని నేను ఒక నోట్ ప్యాడ్ రూపంలో డౌన్లోడ్ చేయాలన్నమాట. ఓకేనా, నోట్ ప్యాడ్ రూపంలో డౌన్లోడ్ చేయాలి. సో అప్పుడు మనకి జియో డెవలప్ ఫంక్షన్ మాట జియో. సో నార్మల్గా ఈ ఫంక్షన్ మాడ్యూల్ అందరికీ తెలిసి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, అప్లోడ్కి ఏమొస్తుంది, జిఐ అప్లోడ్ కదా, డౌన్లోడ్కి జిఐ డౌన్లోడ్. సో ఎస్ఏపి ఏం చేసిందంటే ఇలా కొన్ని ఫైల్ హ్యాండ్లింగ్, ఫైల్కి సంబంధించిన కొన్ని టాపిక్స్ ఆర్ కొన్ని ఫంక్షనాలిటీస్ అన్నీ కంబైన్ చేసి ఒక స్టాండర్డ్ క్లాస్ ఇచ్చిందనమాట. సో ఆ స్టాండర్డ్ క్లాస్ ఏంటంటే, సో ఈ క్లాస్ గుర్తుపెట్టుకోండి, అన్ని స్టాండర్డ్ క్లాసెస్ మీరు SE24లో చూడొచ్చు. మీరు కస్టమ్ క్లాస్ క్రియేట్ చేయాలన్నా కానీ సిఎల్ GUI ఇందులో ఫ్రంట్ ఎండ్ సర్వీసెస్ అని ఉంటుంది క్లాసు. ఓకేనా, డిస్ప్లేకి వెళ్ళండి. సో ఈ డిస్ప్లేకి వెళ్ళినప్పుడు మీకు ఏదైతే FM ఉందో అదే ఇక్కడ వెతకండి. ఫర్ ఎగ్జాంపుల్ GUI_ అప్లోడ్ వెతుకుదాం మనం ఫస్ట్. ఇప్పుడు చూడండి, ఓకేనా, ద సేమ్ ఫంక్షన్ మాడ్యూల్ కాకపోతే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మెథడ్ రూపంలో వచ్చి ఉంటుంది మీకు అంతే. ఇక్కడ మీరు పారామీటర్స్లో చూసిన యాజ్ ఇట్ ఈస్ మీకు GUI అప్లోడ్లో ఉండే సేమ్ పారామీటర్స్ ఉంటాయి. ఓకేనా, సేమ్ పారామీటర్స్ ఉంటాయి. సిమిలర్లీ దీనిపైనే మీరు చూస్తే GUI_ డౌన్లోడ్ అని కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, GUI_ డౌన్లోడ్ అని కూడా ఉంది. ఓకేనా, ఇందులో మీరు పారామీటర్స్ చూస్తే FMలో ఏదైతే మనకి ఉన్నాయో సేమ్ టు సేమ్ ఉంటాయి. అదేవిధంగా ఈ రెండిటితో పాటు మీకు ఈ విధంగా ఫైల్కి సంబంధించిన టాపిక్స్ అన్నీ ఆర్ ఫంక్షనాలిటీస్ అన్నీ ఇచ్చి ఒక స్టాండర్డ్ క్లాస్లో ఇంటిగ్రేట్ చేసిందనమాట ఎస్ఏపి. సో ఇక్కడ చూడండి, ఫైల్ ఎగ్జిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నోట్ ప్యాడ్ ఫైల్ డౌన్లోడ్ చేస్తారు. ఓకేనా, ఒక నోట్ ప్యాడ్ ఫైల్లోకి డేటాని డౌన్లోడ్ చేస్తారు. కానీ మీరు చెక్ చేయాలి ఆ పర్టికులర్ ఫైల్ నేమ్తో ఆల్రెడీ ఫైల్ మనకి ఎగ్జిస్ట్ అయి ఉందా లేదా. ఈవెన్ మనం మామూలుగా MS వర్డ్, ఎక్సెల్ అలా చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ అదే నేమ్తో సేవ్ చేసినప్పుడు అడుగుతుంది కదా, సో డూ యూ వాంట్ టు రీప్లేస్ దిస్ ఫైల్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని. సో ఆ విధంగా కూడా చెయ్యొచ్చు, విచ్ ఇస్ ఫైల్ ఎగ్జిస్ట్ అనమాట. ఈవెన్ మీరు GUI అప్లోడ్ చేశారు కదా, సో మన లోకల్ డైరెక్టరీలో ఫైల్ ఉంటుంది. లోకల్ డైరెక్టరీలోకి మన ఎస్ఏపి నుంచి వెళ్ళాలంటే ఏం చేస్తారు,
కెన్ యూ ప్లీజ్ టెల్ మీ? బ్రో మళ్ళీ చెప్పండి. మనం లోకల్ డైరెక్టరీలో ఒక నోట్ ప్యాడ్ ఫైల్ ఉన్నది అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రాసి ఆ ఫైల్ని పిక్ చేయాలి. ఓకే. హౌ యూ కెన్ డూ? అప్లోడ్ చేస్తాను ఫైల్ లోకల్. ఇప్పుడు నేను ఎస్ఏపి నుంచి లోకల్ డైరెక్టరీకి వెళ్ళాలి కదా, ఓకే. అది ఎలా చేస్తామో అంటున్నా. ఇప్పుడు మీరు డౌన్లోడ్లో అనుకోండి, డైరెక్ట్ మీరు పాత్ని హార్డ్ కోడ్ చేస్తారు. అవును. అదే మీరు అప్లోడ్లో అనుకోండి, మీరు లోకల్ డైరెక్టరీలో అంటే మన పీసీలో లోకల్లో ఉంటుంది ఆ ఫైల్, నాట్ ఇన్ ద ఎస్ఏపి కదా. ఎస్. ఆ లోకల్లోకి వెళ్ళాలి, రైట్? సో మనకి F4__ ఫైల్ నేమ్ అని ఒక ఎఫ్ఎం ఉంది, దాని ద్వారా మనం ఇన్సైడ్ వెళ్తాం. అదేంటి, అది ఎప్పుడు ట్రిగర్ అవుతుంది అంటే ఎప్పుడైతే యూజర్ F4 బటన్ కొడతాడో, అంటే వాల్యూ హెల్ప్ బటన్ కొడతాడో. బట్ వాట్ ఇఫ్ నేను ఎగ్జిక్యూట్ చేసినప్పుడు F8 కొట్టగానే నాకు ఇది లోకల్ డైరెక్టరీలోకి వెళ్ళాలి. సో అప్పుడు మనకి దానికి ఏ ఎఫ్ఎం కూడా లేదు. ఓకేనా? ఏ ఎఫ్ఎం కూడా లేదు. సో దానికి మనకి ఎగ్జిక్యూట్ అని ఒక మెథడ్ ఉంది ఇక్కడ. ఓకేనా? ఇట్ స్టార్ట్ అన్ అప్లికేషన్ ఓపెనింగ్ ఏ డాక్యుమెంట్. ఇది డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ కావడంతోనే ఇది మీకు లోకల్ డైరెక్టరీలోకి వెళ్తుంది. ఇది బై F8. F4__ ఫైల్ నేమ్ అని ఏదైతే ఉందో అది F4. ఓకేనా? F4 కొడితే మాత్రమే వస్తుంది. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనం చూద్దాం. C38లోకి మనం వెళ్ళేసి, సో లెట్ మీ క్లోజ్ దిస్. ఫస్ట్ మనం డౌన్లోడ్కి రాద్దాం. డౌన్లోడ్ ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్, డౌన్లోడ్ SAP data into లోకల్ అని ఇస్తా. ఓకేనా? గో ఫర్ ద సేవ్. ఇక్కడ లోకల్ ఆబ్జెక్ట్కి వెళ్ళండి. లోకల్ ఆబ్జెక్ట్కి వెళ్తే ఇక్కడ నో స్టాండర్డ్ పేజ్ హెడింగ్, ఆ తర్వాత యాక్టివేట్ చేయండి. సో గో బ్యాక్. ఇప్పుడు మనకి ఫస్ట్ ఏం కావాలి, ఒక ఇంటర్నల్ టేబుల్ కావాలి. ఎందుకు, అందులో ఉండే డేటాను మనం లోకల్లోకి డౌన్లోడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇంటర్నల్ టేబుల్ డిక్లేర్ చేస్తా. సో టీవీ కేఓ అనే టేబుల్ ఏం చేస్తుందంటే మీ అన్ని సేల్స్ ఆర్గనైజేషన్స్ ఇక్కడ స్టోర్ అవుతాయి. ఓకేనా? టీవీ కేఓ ఒకసారి సేవ్ చేయండి. ఆ తర్వాత సెలెక్ట్ VKORG. ఓకేనా? ఫ్రమ్ టీవీ కేఓ ఇంటూ టేబుల్ LT టీవీ కేఓ అనమాట. ఓకేనా? సో అప్ టు 100 rows అనుకున్నాం. ఓకేనా? సో దీన్ని మనం డౌన్లోడ్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే డౌన్లోడింగ్. ఓకే, డౌన్లోడింగ్ డేటా ఇంటూ లోకల్. సో మనకి దానికి ఒక ఎఫ్ఎం ఉంది. సో అదేంటి, GUI_డౌన్లోడ్. ఓకేనా? GUI_డౌన్లోడ్. సో ఇక్కడ ఫైల్ నేమ్ కావాలి. సో ఆ ఫైల్ నేమ్లో మనకి ఏదైతే ఫైల్ పాత్ ఉందో అదే హార్డ్ కోడ్ చేసేద్దాం. సో వేర్ ఇట్ హ్యాస్ టు బి డౌన్లోడెడ్ అని చెప్పేది ఆ ఫైల్ నేమ్ అనమాట. సో ఇక్కడ ఇంటర్నల్ టేబుల్ని పాస్ చేయండి, LT టీవీ కేఓ. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తా నా డెస్క్టాప్లో. ఓకే, సో న్యూలో
ఇక్కడ ఒక టీఎక్స్టీ ఫైల్ క్రియేట్ చేస్తా. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు దీన్ని వచ్చేసి ఎస్ఓఆర్జి అని ఇస్తా. ఓకేనా, సో ఈ ఫైల్ యొక్క పాత్ మనం కాపీ చేసుకోవాలి. అప్పుడు మీరు ఏం చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి, మీకు అప్గ్రేడెడ్ సిస్టమ్స్లో అయితే కాపీ యాజ్ పాత్ అని ఉంటుంది. ఓకేనా, అలా లేనప్పుడు మీకు అలా ఆప్షన్ ఏం చూపినప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రాపర్టీస్లోకి వెళ్ళేసి ఇక్కడ లొకేషన్ ఉంటుంది, ఇది ఫైల్ పాత్ అన్నమాట. ఆ తర్వాత ఇదే ఎత్తుకొని వచ్చి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా, ఆ తర్వాత ఫైల్ నేమ్ ఓఆర్జి, ఇది ఫైల్ ఎక్స్టెన్షన్ టీఎక్స్టీ కదా, జస్ట్ టెక్స్ట్ ఫైల్. సో దీన్ని ఒక్క నిమిషం మనం ఏం చేద్దామంటే ఒక కన్ఫర్మేషన్ కోసం ఏం చేద్దాం అంటే మెసేజ్ రాద్దాం. ఓకేనా, మెసేజ్ డౌన్లోడెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా, సో దీని టైప్ వచ్చి ఇన్ఫర్మేషన్ మెసేజ్ అన్నమాట. ఒకవేళ డౌన్లోడ్ కాకపోతే ఓకేనా, ఇంకొక మెసేజ్ విచ్ ఇస్ ఎర్రర్ మెసేజ్, డౌన్లోడ్ ఫెయిల్డ్ అని ఇచ్చేస్తాం. సో విచ్ ఇస్ టైప్ ఎర్రర్ మెసేజ్. ఓకేనా, సో యాక్టివేట్ చేస్తాం. ఒకసారి మనం సెలెక్ట్ క్వీరీ దగ్గర ఒక బ్రేక్ పాయింట్ పెడదాం. ఓకేనా, ఎగ్జిక్యూట్ చేయండి. సో ఎల్టీ టీవీ కేఓ, ఒకసారి నేను డెస్క్టాప్ 3కి వెళ్తా, F6, ఇప్పుడు నాకు 51 రికార్డ్స్ వచ్చాయి. సో ఆ తర్వాత అది ఇంటర్నల్ టేబుల్ నేను GUI_డౌన్లోడ్కి పాస్ చేశా. హలో, సో ఇప్పుడు చూడండి సైసాబాసి 0 అయింది. 0 అంటే ఇప్పుడు ఇన్సైడ్ వస్తుంది. ఓకేనా, అప్పుడు మీకు ఒక మెసేజ్ వస్తుంది చూడండి, డౌన్లోడెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు మనం ఆ ఫైల్ని చెక్ చేద్దాం. ఓకేనా, మీకు అన్ని సేల్స్ ఆర్గనైజేషన్స్ వచ్చి ఉంటాయి. ఓకేనా, సో అదే విధంగా ఇప్పుడు మనం ఏం చేద్దాం, మల్టిపుల్ కాలమ్స్ రిట్రీవ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో విత్ దిస్ టేబుల్, ఇప్పుడు ఇది ఏంటి, కరెన్సీ, కంపెనీ కోడ్ ప్లస్ అడ్రస్ కూడా తీసుకుందాం. BUKRS is the company code, EDRNR, ఓకేనా, is the address. So we are not following this structure అనేది కరెస్పాండింగ్ ఫీల్డ్స్ పెడుతున్నా. ఓకేనా, డెస్క్టాప్ 3కి వెళ్ళేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎల్టీ టీవీ కేవ్ అని డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు F6 కొట్టండి, 51 వచ్చి ఉంటాయి మీకు. ఎగ్జిక్యూట్ చేయండి. హలో, డౌన్లోడెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మీరు ఏదైతే లేటెస్ట్ డౌన్లోడ్ చేశారో అది ఓవర్ రైడ్ అయిపోతుంది. ఓకేనా, ఈ విధంగా ఇప్పుడు మనం ఇక్కడ మీరు చూడండి పాయింట్ ఏంటి అంటే, ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఈ ఫైల్లో ఉండేదంతా డిలీట్ చేసేస్తున్నాం. ఓకేనా, సో ఆ తర్వాత మనం ఇంటర్నల్ టేబుల్ డీబగింగ్లో కాస్త చూద్దాం ఏ డేటా ఏంటి అని, BUKRS ఏంటి, EDRNR ఏంటి. సో ఇది చూసినప్పుడు ఇంకొకటి కూడా మీకు అర్థం కావాలి. ఓకేనా, సో ఇప్పుడు డెస్క్టాప్ 3లోకి వెళ్ళేసి ఇంటర్నల్ టేబుల్ని ఇక్కడ ఇచ్చేయండి, ఎల్టీ టీవీ కేఓ. సో ఇప్పుడు F6 కొట్టండి, ఒకసారి దీన్ని డబుల్ క్లిక్ చేయండి. చేసినప్పుడు ఇక్కడ చూడండి టిల్ 001 వరకు, అంటే దీని లెంత్ ఎంత ఉంది, 4 ఉంది. ఇక్కడ చూడండి దీని లెంత్ కూడా ఉంది. ఓకేనా, ఆ తర్వాత EDRNR ఉంది. ఓకేనా, సో దీన్ని మనం కాస్త చూద్దాం. ఓకేనా, ఫైల్ ఎలా వచ్చిందని. ఓకేనా, సో ఇప్పుడు చూడండి
ఇప్పుడు ఈ 1710 వరకు బియూకేఆర్ఎస్ కదా, ఓకేనా. సో ఆ తర్వాత ఇక్కడి నుంచి అడ్రస్ నెంబర్ విచ్ ఇస్ ఏడిఆర్ అన్నారు కదా. సో ఇక్కడ చూడండి, ఒక కాలంకి ఇంకొక కాలంకి ఎలాంటి ఆ, ఒక సపరేషన్ కానీ లేదన్నమాట, ఓకేనా. ఇవి ఆనుకొని ఆనుకొని వచ్చేస్తున్నాయి, ఎలాంటి గ్యాప్ లేకుండా, ఓకేనా. మీకు ఇంకా క్వశ్చన్ కూడా రావచ్చు, ఇక్కడ సేల్స్ ఆర్గనైజేషన్ 4 ఉంది కదా అని. సో దాని లెంత్ ఒకటి ఉంటుంది, ఓకేనా. ఆ లెంత్ని ఆక్యుపై అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీకు కాలంకి ఒక సపరేటర్ కావాలి అంటే ఫంక్షన్ మాడ్యూల్లోనే మనకి ఒక ప్రొవిజన్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ రైట్ ఫీల్డ్ సపరేటర్ ఉంది కదా, సో ఇక్కడ దీన్ని ఎనేబుల్ చేసి సో మేడ్ ఇట్ టు బి ట్రూ అన్నమాట, ఓకేనా. యాక్టివేట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం డౌన్లోడ్ చేయడానికి ట్రై చేద్దాం. సో బిఫోర్ దట్ మనం ఏం చేద్దామంటే ఇందులో ఉండే డేటాని మనం కంప్లీట్లీ తీసేసి మళ్ళీ ఒకసారి ట్రిగర్ చేద్దాం, ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఒక మెసేజ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, డౌన్లోడెడ్ సక్సెస్ఫుల్లీ. ఒకసారి మనం ఈ నోట్ ప్యాడ్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. సో ఇప్పుడు చూడండి ఎంత క్లియర్ కట్గా ఉందో, చదవడానికి ఈ డేటాను రీడబుల్ ఫార్మాట్లో ఎంత క్లియర్గా ఉందో చూడండి. బ్రో ఆల్రెడీ ఉన్న డేటాని ఓవర్ రైట్ చేసి కొత్త డేటా రాదా? వస్తుంది, డిలీట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ చూపించడానికి డిలీట్ చేశాను నేను అంతే. ఓకే పాత డేటా ఉండదు, ఓకే మీరు ఎవ్రీ టైం డౌన్లోడ్ చేసే కొద్దీ కొత్త డేటా రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. ఓకే సో ఇప్పుడు ఇదేంటి, GI_, డౌన్లోడ్. సో ఇందులో మీకు టాస్క్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఫీల్డ్ నేమ్స్ రావట్లే, పైన లేబుల్స్ కావాలి నాకు నోట్ ప్యాడ్లో, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సేల్స్ ఆర్గనైజేషన్, ఇది కంపెనీ కోడ్, ఇది అడ్రస్ నెంబర్, పైన లేబుల్స్ కావాలి నాకు, ఓకేనా. డౌన్లోడ్ చేసినప్పుడు మనం నోట్ ప్యాడ్లో రాయకూడదు, ఓకే ఓకేనా. సో దానికి కూడా ఒక హింట్ ఇస్తాను, దాని ద్వారా వెళ్ళండి మీరు. ఇక్కడ ఫీల్డ్ నేమ్ అని ఉంది విచ్ ఇస్ ఇన్ ద టేబుల్ సెక్షన్. సో ఒక ఇంటర్నల్ టేబుల్ మీరు ఫిల్ చేస్తే మీకు కాలం నేమ్స్ వస్తాయి. ఫీల్డ్ కెట్లాగ్ యూజ్ చేయొచ్చు బ్రో. ఫీల్డ్ క్యాటలాగ్ ఓన్లీ SAP వరకు ఉపయోగపడుతుంది, కానీ మీకు డౌన్లోడింగ్కి ఉపయోగపడుతుంది. ఓకే అది కేవలం విత్ ఇన్ SAP మాత్రమే. ఓకే సో ఇక్కడ చూడండి, ఫీల్డ్ నేమ్స్ అని ఒక పారామీటర్ ఉంది, ఇది ఎక్కడ ఉంది, టేబుల్స్లో ఉంది, అంటే ఇది ఇంటర్నల్ టేబుల్. దీన్ని ఫిల్ చేస్తే ఎలా ఫిల్ చేయాలో చూడండి మీరు. ఓకే ఓకే బ్రో. సో ఇది డౌన్లోడ్కి అనమాట. సో